Okay. Good evening. Shall we start? Okay. Yeah, okay. See, yeah, first, India's Russian oil cuts predate US tariffs data. See, obviously, listen here. See, we had discussed earlier that India is the country which is facing highest amount of sanctions of USA. 50% ఏ కంట్రీ మీద కూడా లేని శాంక్షన్స్ ఓన్లీ ఇండియా మాత్రమే ఉన్నాయి. ఈవెన్ ఆన్ చైనా ఇట్ ఈస్ జస్ట్ 47% అని చూసాం. నౌ టు రెడ్యూస్ దిస్ ఇంపాక్ట్ యుఎస్ఏ ఏం చెప్తుంది, వై ఇట్ హ్యాడ్ ఇంపోజ్డ్ శాంక్షన్స్ ఆన్ అస్, because we are doing trade with Russia, we are importing oil from Russia. Now దీన్ని కౌంటర్ చేయడానికి ఆర్ ఎల్స్ టు రెడ్యూస్ దట్ అన్డిక్లేర్డ్గా మనం ఏమో అఫీషియల్గా పాలసీ పరంగా ఏం డెసిషన్ తీసుకోలేదు కానీ బట్ ఇన్ఫార్మల్లీ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు రెడ్యూస్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్. అండ్ ఆల్సో 3 days బ్యాక్ న్యూస్ కూడా వచ్చింది, బై దిస్ డిసెంబర్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ యుఎస్ఏ అండ్ రెడ్యూస్ ఫ్రమ్ రష్యా. దాంట్లో భాగంగా మీరు చూస్తే ఈ లాస్ట్ ఫిగర్ చూడండి, సెప్టెంబర్ 2025 ఆంధ్రలోని లాస్ట్ ఫిగర్ కంపేర్డ్ టు ఇయర్ ఆన్ ఇయర్ 29%, అరౌండ్ 28.5% రష్యా నుండి ఆల్రెడీ మనం తగ్గించాం ఇంపోర్ట్. నా ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఫర్ ఫియర్ ఫ్రమ్ యుఎస్ఏ ఆఫ్ కోర్స్, అంతే కదా. సో అక్కడ దానికి మించి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏమీ లేదు. బట్ ద థింగ్ ఈజ్ దట్ దిస్ టారిఫ్ వార్ అనేది యుఎస్ఏ మన మీద యూజ్ చేస్తుంది. ఇట్ ఈస్ సమ్వాట్ ప్రాబ్లమాటిక్ థింగ్. ఇట్ బికమ్స్ ఇరిటెంట్ ఇన్ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, సో ఈ గ్రాఫ్ ఇదంతా హిందూ వాడు సొంతంగా వాళ్ళు వేసుకుంది, దట్ హ్యావ్ నో సాలియన్స్. ఓన్లీ థింగ్ యూ కెన్ కోట్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్ ఐదర్ ఇన్ ఎకానమీ ఆన్సర్స్ ఆర్ ఐఆర్ ఆన్సర్స్. ఓకే, వన్ మోర్ థింగ్. See, any country tries to become sovereign. Even our preamble itself mentions India as a sovereign country. మరి ఇండియన్ సోవరెనిటీ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నట్టు ఇలాగా యుఎస్ఏ శాంక్షన్స్ పెట్టి ఇదంతా చేయడం. ఆబ్వియస్లీ బయటికి అలా కనిపించినా సరే డెసిషన్ ఎవరు తీసుకున్నారు లాస్ట్కి? ఇండియానే తీసుకుంది కదా. వీ విల్ ఫైండ్ అవుట్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఒకవేళ రష్యా నుండి మనం కొనడం వల్ల మనకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే అదే కంటిన్యూ చేసేవాళ్ళం. బట్ యుఎస్ఏ దగ్గర నుండి శాంక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ప్రయారిటీ చేసుకొని వాట్ వీ డిసైడెడ్, వీ ట్రై టు రెడ్యూస్ దిస్. సోవరెనిటీ ఇబ్బంది ఉన్నా సరే, బట్ ద థింగ్ ఈజ్ దట్ ఫైనల్ డెసిషన్ మనమే తీసుకున్నాం కదా, రైట్? సో అందుకని సోవరెనిటీ బీభత్సంగా ఎఫెక్ట్ అయిందని అయితే మనం అన్నాం. ఓకే, ఎనీవే దట్ ఈస్ జస్ట్ ఎ పాసింగ్ ఇన్ఫో. నెక్స్ట్, Nitish Kumar to take oath as CM for 10th time today. Nitish Kumar will be becoming Chief Minister of which state? Bihar. Okay. Now, మనకి ఎగ్జామ్కి కావాల్సింది ఏంటి అని అంటే నితీష్ కుమార్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ అది కాదు, కానీ చీఫ్ మినిస్టర్ గురించి మనకు తెలియాలి. ఆబ్వియస్లీ హౌ విల్ చీఫ్ మినిస్టర్ బీ అపాయింటెడ్ అండర్ విచ్ ఆర్టికల్? 164. Chief Minister will be appointed under Article 164, appointed by Governor or President? Governor will be appointing based on ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఏమైనా మెన్షన్ చేస్తుందా హూ షుడ్ బికమ్ చీఫ్ మినిస్టర్? ఆర్ దేర్ ఎనీ క్వాలిఫికేషన్స్? ఎవరిని చీఫ్ మినిస్టర్ కింద అపాయింట్ చేయాలనేది రాజ్యాంగంలో ఏదైనా మెన్షన్ చేస్తుందా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ ఆబ్వియస్లీ. No qualifications mentioned in the thing, but as part of parliamentary conventions, leader of the majority party will be selected as chief minister or prime minister at the state or center. So ఇదంతా మనకి 164 ద్వారా జరుగుతుంది. at the national level 74 and 75, at the state level 163 and 164.
క్లియర్ కదా. సో గవర్నర్ విల్ బీ అపాయింటింగ్, లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ పార్టీని మనం అపాయింట్ చేస్తాము. సమ్ మోర్ థింగ్స్ యూ నీడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ ఏంటి అని అంటే, you might be knowing this already. As I mentioned, appointed by the governor, leader of the party that has the majority. Now, can I become chief minister of Bihar today? I didn't contest elections in Bihar. అవ్వచ్చు కదా, బాగా ఉంది. ఎనీవే, బట్ నాట్ ఫర్ బీహార్. ఎనీవే, సో హౌ మెనీ మంత్స్ ఐ కెన్ బికమ్ యాజ్ చీఫ్ మినిస్టర్? 6 months. మరి 6 monthsలో ఎందుకు నేను రాజీనామా చేసేయాలి? No, not like that. Within 6 months, I have to become a member of either legislative assembly or legislative council. Just ఇది ఒక 6 months రూల్. దేనికి అని అంటే, నేను ఇంకా అందులో మెంబర్ అవ్వలేదు, కానీ ఆ పార్టీ మొత్తం నన్నే లీడర్ కింద ఎన్నుకుంది. ఐ కెన్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఆఫ్ నౌ. దెన్ వాట్ విల్ బీ హ్యాపెనింగ్? 6 months టైం ఉంటుంది. ఈ 6 months వరకు నేను సీఎంనే. ఇన్ దో 6 months ఐ హ్యావ్ టు బికమ్ ఐదర్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ 6 months గ్యాప్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ అరేంజ్ చేసింది ఆల్రెడీ. ఓకే, నౌ సో ఇట్ మీన్స్ ఐ కెన్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఇఫ్ ఐ ఎమ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కరెంట్లీ. విల్ ద సేమ్ బి అప్లికబుల్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్? Obviously, say in the past many people like Deve Gowda, Manmohan Singh earlier were not part of that house. Later on they became part of Rajya Sabha. Say for example, Uddhav Thackeray, Maharashtra CM కింద ఆయన ఎన్నుకున్నప్పుడు he is not a member of any house. So in those 6 months they can become member of any of the two houses. Only MLA అవ్వాలనే లేదు, MLA అవ్వచ్చు, MLC అవ్వచ్చు. That one more thing you need to remember. Next, chief minister in the state level or prime minister in the national level is the real executive authority. అంటే de facto ఒరిజినల్ పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. This governor is just a nominal or de jure authority. Full powers ఆయన దగ్గర ఏమీ ఉండవు. Complete powers will be rested in the hands of chief minister. Okay. Within 6 months, if that member will not be becoming a member of that house, ఏం జరుగుతుంది? You have to resign, no other option. Okay. Generally, term of the CM is not mentioned in the constitution. Appointment of CM and removal of chief minister is based on the pleasure of the governor. ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అంటే గవర్నర్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన్ని రిమూవ్ చేసేయచ్చు అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే, హియర్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ డజంట్ మీన్ గవర్నర్కి మనసులో రాత్రికాలు వచ్చేటట్టు చేయడం కాదు. బట్ ఇఫ్ CM is unable to prove the majority in the house, then governor can remove him. And also chief minister term maybe 5 years kaadu, only until and when he or she is having majority in the house, he or she can become the chief minister. Majority మీద ఆధారపడి ఉంటుంది. He can be dismissed, he cannot be dismissed by the governor as long as he enjoys the majority support in the legislative assembly. Okay. And also he can be removed by passing no confidence motion against him. No confidence motion అంటే అయింది, పార్లమెంట్ చాప్టర్ ఇవన్నీ అయిపోయా? అవలేదా? ఓకే. సి కొంతమందికి అవ్వలేదు అనుకుంటా మేబీ. సి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏంటి అని అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద హౌస్ సే మీకు ఏ సీఎం మీద కోపం ఉంది చెప్పండి? CBN. ఓకే ఫైన్. Anyway, okay, say for example, Revanth Reddy garu is the Chief Minister of Telangana. Now, currently is having Telangana Assembly is an house of 119 members. 119 MLAs ఉంటారు ఇందులో. నౌ దాంట్లోని సీఎం అవ్వాలి అంటే 119 అబ్సల్యూట్ మెజారిటీ అంటే 60 మెంబర్స్ కదా, మోర్ దెన్ హాఫ్ ఉండాలి కదా అబ్సల్యూట్ మెజారిటీ అంటే. 60 మెంబర్స్ ఉండాలి సీఎం అవ్వడానికి. నౌ కరెంట్లీ ఈజ్ హ్యావింగ్ మెజారిటీ ఆఫ్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్తో కలిపి 65 మెంబర్స్ సపోర్ట్ ఉంది. సిపిఐ ఇవన్నీ కలిపి 65 మెంబర్స్ సపోర్ట్ ఉంది. నౌ సమ్ మెంబర్స్ కెన్ గో టు ద స్పీకర్ అండ్ సే హీ ఈజ్ నాట్ హ్యావింగ్ మెజారిటీ. 10% ఆఫ్ ద మెంబర్స్ వెళ్ళి స్పీకర్కి ఇవ్వాలి. స్పీకర్ అది యాక్సెప్ట్ చేస్తే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అట్ ద టైమ్
రేవంత్ రెడ్డి గారు హ్యాస్ టు ప్రూవ్ హిజ్ మెజారిటీ. అంటే అప్పుడు ఓటింగ్ జరుగుతుంది, మళ్ళీ ఓటింగ్ జరిగి 60 మెంబర్స్ కన్నా ఎక్కువ ఆయన్ని సపోర్ట్ చేయాలి. ఒకవేళ అప్పుడు సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ అనేది ఫాల్ అయిపోద్ది. హీ కెనాట్ కంటిన్యూ యాజ్ అ చీఫ్ మినిస్టర్. దాన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటాం. ఓకే, రైట్. దట్ ఈస్ అ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ సే అర్లియర్ టైమ్స్ మీరు సీనియర్ ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ తెలిసిన, నాదెండ్ల భాస్కర్ రావు లైఫ్ స్టోరీ తెలిసిన, వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ అని మూవ్ చేశారు. అర్లియర్ ఆన్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అరౌండ్ 22 టైమ్స్ ఇప్పటికీ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారు ఇండియాలో ఇన్ ద నేషనల్ లెవెల్. ఓకే, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏంటి అంటే యూజింగ్ దట్ మోషన్ వీ కెన్ బ్రింగ్ ది ఫాల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒకవేళ మెజారిటీ లేకపోతే, రైట్. అవన్నీ పక్కన పెడితే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మీద కూడా లాస్ట్ టైం నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారు అపోజిషన్ మెంబర్స్. బట్ ఆయనకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ అనేది పడిపోలేదు. సో చీఫ్ మినిస్టర్ని రిమూవ్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రొసీజర్. ఓకే, అండ్ చీఫ్ మినిస్టర్ పవర్స్ గురించి మనం డిసైడ్ చేస్తే హూ విల్ బీ అపాయింటింగ్ ది చీఫ్ మినిస్టర్? గవర్నర్. అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. In that position, governor will be appointing the other ministers based on the recommendations of chief minister. Chief minister ఎవరిని అపాయింట్ చేయమని చెప్తే వాళ్ళని మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అపాయింట్ చేయొచ్చు. ఓకే, అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ 15% ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. 119 కదా ఇక్కడ. సో 18 మెంబర్స్ మినిస్టర్స్ కింద ఉండడానికి అవుతుంది. ఓకే, ఈ 15% రూల్ అనేది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి యాడ్ చేశారు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇది ఉండేది కాదు. ఓకే, సిన్స్ హీఈస్ ది హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఇతరు చెప్పినట్టే వినాలి కాబట్టి హీ అలాకేట్స్ అండ్ రీషఫుల్స్ ది పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ది మినిస్టర్స్. పోర్ట్ఫోలియో అంటే అదే హోమ్ మినిస్టర్ ఎవరు, డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, ఇలాంటి వాళ్ళ బేసిక్ వర్క్ గురించి. And if he or she who is the chief minister will be resigning, ఆటోమేటిక్గా మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది, అంటే గవర్నమెంట్ పడిపోయినట్టు. అదే ఒక హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ రిజైన్ చేస్తే గవర్నమెంట్ ఏది పడిపోదు. ఓన్లీ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తే మాత్రమే ఇది పడుతుంది. అంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ ది మెయిన్ యాంకర్. అందుకని చీఫ్ మినిస్టర్ ఎవరైనా చనిపోతే కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చే మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా డిసాల్వ్ అయిపోయి మళ్ళీ కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్వేరింగ్ ఇన్ జరుగుతుంది. ఓకే, అదర్ దాన్ దిస్ చీఫ్ మినిస్టర్ ఆల్సో హ్యాస్ ద పవర్స్ ఆఫ్ హీస్ ద చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్. అంటే ఎలా అయితే నేషనల్ లెవెల్లో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్కి ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ హెడ్ కింద ఉండేవారు, స్టేట్ ప్లానింగ్ బోర్డ్కి చీఫ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్. He is also the vice chairman of concerned zonal council. Zonal council ante see we have interstate council which is an under 293 which is a council of all the states డిస్కషన్స్ చేసుకోవడానికి. సిమిలర్లీ వీ హ్యావ్ 5 జోనల్ కౌన్సిల్స్. అంటే ఇండియా మొత్తాన్ని 5 జోన్స్ కింద డివైడ్ చేసాం. సదరన్ జోన్, నార్దర్న్ జోన్, సెంట్రల్ జోన్, ఈస్టర్న్ జోన్, వెస్టర్న్ జోన్. అందులోని 5 స్టేట్స్ మనం పార్ట్ చేసి ఆ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళ లోపల ఉండే ఇష్యూస్ని డిస్కస్ చేసుకోవడానికి. నా ఫర్ ఎగ్జాంపుల్ టు సే ఎనీ జోనల్ కౌన్సిల్కి చైర్మన్ ఈజ్ హోమ్ మినిస్టర్. వైస్ చైర్మన్ విల్ బి చీఫ్ మినిస్టర్ ఇన్ ద రొటేషన్. ఈ ఇయర్ ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్ వైస్ చైర్మన్ అయితే నెక్స్ట్ ఇయర్ ఆ పక్క స్టేట్కి అవుతాడు. ఆ జోనల్ కౌన్సిల్లో 5 స్టేట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్ ఇన్ సదరన్ జోనల్ కౌన్సిల్. దిస్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు కెన్ బికమ్ ది వైస్ చైర్మన్. నెక్స్ట్ ఇయర్ సిబిఎన్ కెన్ బికమ్, ఫర్దర్ ఇయర్ స్టాలిన్, ఫర్దర్ ఇయర్ సిద్ధారామయ్య అండ్ ఆల్. బేస్డ్ ఆన్ దట్ సైకిల్లో అది వెళ్తూ ఉంటుంది. ఓకే, చీఫ్ మినిస్టర్ ఏమవుతాడు? వైస్ చైర్మన్. రిమెంబర్, నాట్ చైర్మన్. చైర్మన్ ఈజ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. నెక్స్ట్ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్, గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్, చీఫ్ క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్. అదే నేషనల్ ఎన్డిఎంఏ కూడా ఆయనే, సారీ ఎస్డిఎంఏకి ఆయనే హెడ్ అని చెప్పాం కదా, అందుకు. రైట్, సో మనకి సీఎం స్వేరింగ్ ఇన్ అవుతుంది కాబట్టి దానికి మనకు కావాల్సిన ఎగ్జామ్ కనెక్ట్ ఇది. సో మెయిన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ 164 6 months క్లాజ్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ ఆల్. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ సీఎం రీఇటరేట్స్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు మేక్ ఉమెన్ crorepati's. See, yesterday is a birth anniversary of
ఫార్మర్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీజీ. నౌ ఆవిడ బర్త్డేని పురస్కరించుకొని దిస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాడ్ ఇందిరమ్మ స్కీమ్స్ మొత్తాన్ని కూడా లాంచ్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ హీస్ టెల్లింగ్ దట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ షుడ్ బికమ్ క్రోర్పతీస్ అండ్ ఆల్. నౌ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసాం. వాట్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్? మహిళా సాధికార సంఘాలు, మీరు ఏదైతే డ్వాక్రా సంఘాలు మీరు ఏవైతే మన విలేజ్లో చూస్తారో దాన్ని మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాం. బేసికలీ the ideology of self-help group is that this is one of the most important topic in your governance part. Governance lo clear ga syllabus lo mention chestunna self help group ani. You can quote Mahila Shakti scheme of Telangana as an example for promotion of SHG empowerment. Self help group enti ante basic ideology okkati discuss cheddam. Say in this self help group women from common economic background and social background will be coming. జనరల్గా పూర్ ఉమెన్, పూర్ అనే కాదు జనరల్గా రిచ్ కూడా ఉంటున్నారు కానీ ఇప్పుడు, బట్ ఈ కిటీ పార్టీలు అలాంటివి చేసుకునేవి పక్కన పెడితే, బట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్లోని జనరలీ దే విల్ బి కమింగ్ ఫ్రమ్ సేమ్ ఎకనామిక్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు అని అంటే విత్ ద ఐడియాలజీ ఆఫ్ యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అన్నట్టు. సో ఒక్కలే వెళ్ళి బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఐడియా దే ఆర్ అనేబుల్ టు మెటీరియలైజ్ ఇట్. నౌ 10 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళకు ఆర్గనైజేషన్ లాగా బిల్డ్ చేసుకొని డెమోక్రటిక్గా ఫంక్షన్ అయితే వాళ్ళు వెళ్ళి బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి లోన్ ఇస్తారు. దే కెన్ యూజ్ దట్ ఫండ్స్. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ సే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో 10 ఉమెన్ ఉన్నారు. ఎవ్రీ మంత్ దే ఆర్ సేవింగ్ 2000 అండ్ ఆల్. అది 1 మంత్లో ఒకరికి లోన్ కింద వచ్చి ఆ గ్రూప్ మెంబర్కే. సో దిస్ ప్రమోట్స్ సేవింగ్స్, ఫినాన్షియల్ ఎంపవర్మెంట్, గెట్టింగ్ లోన్స్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇవన్నీ జరగడానికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ ఏ లాట్ అపాన్ ఇట్. నాబార్డ్ ఈజ్ మెయిన్లీ ది యాంకర్ ఇన్ దిస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఓకే, ఇన్ఫాక్ట్ వెరీ మచ్ క్లోజ్ టు మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్ as I mentioned, NABARD with the help of banks is implementing a scheme called SHG Bank Linkage Program. 10 మంది లేడీస్ వెళ్ళినంత మాత్రం వాళ్ళు లోన్ ఇవ్వాలని ఏముంది, రిజెక్ట్ చేయొచ్చు కదా. సో గవర్నమెంట్ అండ్ నాబార్డ్ స్పెసిఫికల్గా ఏం చేసిందనంటే నాబార్డ్ ఇనిషియేటెడ్ ఏ స్కీమ్ కాల్డ్ SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని ఈ బ్యాంక్తో లింక్ చేసింది. వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, వాళ్ళు వీళ్ళకి ఫండ్స్ ఇవ్వడానికి అని చెప్పి నాబార్డ్ ఈజ్ గివింగ్ ఫండ్స్ టు బ్యాంక్స్. సో ఆ ఫండ్స్ వీళ్ళకి వెళ్తాయి. Okay, you might have heard learnt in your economy, NABARD is a development. Okay, మనకి లోన్లు ఇస్తుందా NABARD డైరెక్ట్గా? గుడ్, చెప్పండి. NABARD is a refinancing agency. మనకి డైరెక్ట్గా లోన్స్ అవ్వదు. NABARD will be giving loans to banks and other NBFCs and all. They will be giving us. దీన్ని రీఫైనాన్స్ ఫెసిలిటీ అని అంటాం. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ లాఖ్పతి దీదీ స్కీమ్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ స్కీమ్, ఈ SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, నౌ దీన్నే సపోర్ట్ చేస్తూ ఈయన కొత్త ఇనిషియేటివ్స్ లాంచ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ SHG ఇన్ తెలంగాణ చాలా సక్సెస్ఫుల్ మోడల్ కింద అయింది. గవర్నమెంట్ స్కూల్స్లోని యూనిఫామ్స్ కుట్టాలి కదా, ఆ కాంట్రాక్ట్ మొత్తం అంతా కూడా SHG ఉమెన్కే ఇచ్చారు ఆయన. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, ఈవెన్ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ని ఈ SHG ఉమెన్ దగ్గర ఉండే ఫండ్స్ ద్వారా వీళ్ళని రన్ చేసేలాగా స్కీమ్ తీసుకొని వచ్చారు. సో ఈస్ ట్రైయింగ్ టు push women empowerment in wherever the things possible. One of the successful model of SHG in our country is Kudumbashree model of Kerala. మీరు మేబీ మీకు SHG గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. Kudumbashree model of Kerala. For sure you have to quote this example in the answer. ఈ Kudumbashree model of Kerala ఎంత స్ట్రాంగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రన్స్ ఇన్ ఫెడరేషన్ మోడల్. ఒక్కొక్క 10 మెంబర్స్కి వెళ్ళి ఒక గ్రూప్ కింద ఉంటాయి కదా, ఇలాగా 10-20 గ్రూప్స్ కలిసి ఒక మిడిల్ లెవెల్లోని ఒక ఫెడరేషన్ ఫామ్ చేస్తాయి. ఈ గ్రూప్స్ అన్నీ కలిసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంకొక ఫెడరేషన్ ఫామ్ చేస్తాయి.
రైట్. దీన్ని ఎస్హెచ్జి ఫెడరేషన్ మోడల్ అంటాం. అంటే ఈ గ్రూప్స్ అన్నీ కలిపి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్షన్స్ వాళ్ళు అవ్వడం ఇదంతా. ఇది ఎంత సక్సెస్ఫుల్ మోడల్ అంటే కేరళ ఫ్లడ్స్ అయినప్పుడు వీళ్ళు 7 crores ఇచ్చారు, గవర్నమెంట్కి 7 crores ఇచ్చారు వాళ్ళ సొంత డబ్బులు. దిస్ ఈజ్ సచ్ ఏ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ కేరళ. ఓకే ఫైన్, యూ కెన్ కోట్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్స్. నా మెయిన్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు వస్తుందంటే ఏం చెప్తారు? ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఉమెన్ ఎంపవర్మెంట్, మెయిన్లీ లొకేటెడ్ ఇన్ ద రూరల్ ఏరియాస్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆల్. ప్యాట్రియార్కీ నుండి బయటికి రావచ్చు. రైట్, ఓకే క్లియర్. నెక్స్ట్ ఈ పక్కన యాడ్ ఉంది చూడండి, అపర్ణ యాడ్ ఉంది కదా ఫస్ట్ పేజ్ చూడండి ఒకసారి. యా నౌ వాట్ ఆర్ దోస్? ఫస్ట్ పేజ్లోనే అపర్ణ యాడ్ ఉంది కదా. నౌ దట్ ఈస్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. నౌ దానికి ఏంటి అని అంటే ఆబ్వియస్గా అవి పక్కన పెడితే అపర్ణ, మై హోమ్, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండియా. బట్ ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అన్నిటిలోని ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఆబ్వియస్లీ లివింగ్ అంతా బాగుండొచ్చు కానీ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ కంప్లీషన్. బయర్స్ దగ్గర నుండి ఫండ్స్ తీసుకొని దే ఆర్ నాట్ పేయింగ్, నాట్ కంప్లీటింగ్ ది కన్స్ట్రక్షన్ బికాస్ ఆఫ్ దేర్ డెటోస్ అండ్ ఆల్. అండ్ ఆల్సో డిఫరెంట్ జిఎస్టీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మనకి ఎగ్జామ్ కావాల్సింది ఏంటి అంటే ఇదంతా రియల్ ఎస్టేట్ సెక్టర్ కదా. రియల్ ఎస్టేట్ సెక్టార్ని మొత్తాన్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ హ్యాడ్ క్రియేటెడ్ ఏ బాడీ కాల్డ్ రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. హౌ వీ హ్యావ్ ఆర్బీఐ ఫర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ రియల్ ఎస్టేట్ వీ హ్యావ్ రెరా. ఓకే, ఇది మీకు గవర్నెన్స్లోనే వస్తుంది. ఓకే, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. Now this RERA is different for different states. Only model RERA act ni central government తీసుకొని వచ్చింది. You will be having TS RERA, AP RERA and all. Real Estate Regulatory Authority 2016లో స్టార్ట్ అయింది. ఓకే నెక్స్ట్ page number 7. India will become hub of natural farming science tradition to lead way. Honorable Prime Minister. See, Honorable Prime Minister yesterday had inaugurated this South India Natural Farming Summit in Coimbatore in Tamil Nadu. సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమిట్. మనకు అదంతా అవసరం లేదు, అది ఒక ప్రైవేట్ ఈవెంట్ లాంటిది అనుకోండి. హీ ఈవెంట్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో అబౌట్ న్యాచురల్ ఫార్మింగ్. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇన్ ఎకానమీ విల్ బి గెట్టింగ్ క్వశ్చన్ అబౌట్ మెయిన్స్లోనే న్యాచురల్ ఫార్మింగ్ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి? మనం చేసిన న్యాచురల్ ఫార్మింగ్ కదా, ఇది అయిపోయిందా? న్యాచురల్ ఫార్మింగ్ అయిందా? ఓకే, న్యాచురల్ ఫార్మింగ్ అంటే వితౌట్ యూజింగ్, అసలు యూజ్ చేయమా మనం? యూజ్ చేయమా మనం ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్? ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు, న్యాచురల్ ఫార్మింగ్ వేరు. థింగ్ ఈజ్ be it organic farming or natural farming, main thing ఏంటి అంటే we won't be using chemical inputs. మ్యానుఫ్యాక్చర్ చేసిన కెమికల్ ఇన్పుట్స్ మనం యూజ్ చేయం, అది మెయిన్ డిఫరెన్స్. కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ యూజ్ చేయం. బయో ఫర్టిలైజర్స్, బయో న్యాచురల్ పెస్టిసైడ్స్, ఇలాంటివి నీమ్ ఆయిల్, ఇలాంటివి మనం పెస్టిసైడ్స్ కింద యూజ్ చేస్తాం. కెమికల్స్ అనేవి ఉండవు, ఓన్లీ న్యాచురల్ ఇన్పుట్స్ మాత్రం యూజ్ చేస్తాం. కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ న్యాచురల్ ఫార్మింగ్. నౌ కెమికల్స్ ఎందుకు యూజ్ చేయము? వై గవర్నమెంట్ ఈస్ పుషింగ్ టువర్డ్స్ న్యాచురల్ ఫార్మింగ్? ప్రస్తుతానికి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి అనుకోండి అందాక, బట్ దేర్ ఆర్ డిఫరెన్స్, చెప్తాను డిఫరెన్స్ ఏంటో. నౌ see, this is very much important topic. Last 10 years లో 3 to 4 times మెయిన్స్ లో క్వశ్చన్ వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అండ్ ఆల్. సిన్స్ గవర్నమెంట్ ఈస్ పుషింగ్ ఫర్దర్, మళ్ళీ మెయిన్స్ లో రావచ్చు, ఇయర్ రాలేదు కాబట్టి. గవర్నమెంట్ ఆల్సో స్టార్టెడ్ నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ లాస్ట్ ఇయర్.
అందుకు కూడా ఇది ఇంపార్టెంట్. ఇందులో అది కూడా మెన్షన్ చేశారు ఆర్టికల్లో. నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఇన్పుట్స్ వీల్ బీ యూజింగ్ ఓన్లీ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇవేవి యూజ్ చేయమని కాదు, బట్ వీల్ బీ యూజింగ్ న్యాచురల్ థింగ్స్ ఓన్లీ. ఓకే, నౌ ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ స్పెసిఫికల్లీ వీ విల్ బీ యూజింగ్ ది న్యాచురల్ ఫర్టిలైజర్స్, అన్ని న్యాచురల్ థింగ్స్, న్యాచురల్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, ఇన్పుట్స్ అన్నీ కూడా బయట నుండి వస్తాయి మనకి. అంటే బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ మనం బయట నుండి తీసుకొని వస్తాం. కానీ న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో స్పెసిఫిక్గా ఏం జరుగుతుంది అంటే ఆ ల్యాండ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఇన్పుట్స్ అన్ని మనం జనరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కౌ డంగ్ని మనము ఫర్టిలైజర్ కింద యూస్ చేస్తాం. అక్కడ ఉండే వేస్ట్ మెటీరియల్స్తోనే ముల్చింగ్ చేస్తాం, క్రాప్ కవర్ చేస్తాం. సో జస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆఫ్ ఫార్మ్ ప్రొడక్ట్ ఇన్పుట్స్ వస్తాయా, ఆన్ ఫార్మ్ ఇన్పుట్స్ వస్తాయా అని చెప్పి. ఆన్ ఫార్మ్ ఇన్పుట్స్ వస్తాయి న్యాచురల్ ఫార్మింగ్లో, ఇన్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ ఆఫ్ ఫార్మ్ ఇన్పుట్స్ వస్తాయి. అంటే బయట నుండి మనం ఇన్పుట్స్ తీసుకొని వస్తాం. అండ్ స్పెసిఫికల్లీ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వీ హ్యావ్ ఎ టెక్నిక్ కాల్డ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లోనే అచ్చదన, వాప్సా, ముల్చింగ్, బీజామృత అనే టెక్నిక్స్ మనకు ఉన్నాయి. ఓకే, బీజామృత ఇవినే ఉంటారు కదా, బీజామృత, జీవామృత, వాప్సా, ముల్చింగ్ అని, రైట్. సో ఆ టెక్నిక్స్ స్పెసిఫిక్గా ఉంటాయి, రైట్. దట్ ఈజ్ న్యాచురల్ ఫార్మింగ్. నౌ ఇఫ్ యూ హ్యావ్ టు ఫర్దర్ లుక్ దాట్ ఇన్ డీటెయిల్, government is pushing heavily on natural farming. Why do you think government is pushing for natural farming instead of normal chemical farming? బాగానే ఉన్నాయిగా, బాగానే తింటున్నాంగా, ఏమైంది ఎందుకు? యా, మెయిన్ రీజన్ ఈజ్, ఫస్ట్ మెయిన్ రీజన్ హెల్త్. we are not eating fruits or vegetables, we are eating chemicals obviously. Next, second main reason, loss of soil fertility. We are using fertilizer. దేనికోసం ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు నార్మల్గా? ఫర్టిలైజర్ అనేది ఎందుకు కావాలి? మన ఏన్షియంట్ టైమ్స్లో ఏం లేవు కదా, ఎందుకు ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సి వచ్చింది? బేసికల్గా క్రాప్ గ్రో అవ్వాలి అంటే కొన్ని న్యూట్రియంట్స్ కావాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మైక్రోన్యూట్రియంట్స్, బోరాన్, మెగ్నీషియం ఇవన్నీ కావాలి. ఏవైతే మనకి సాయిల్లో దొరకట్లేదో దాన్ని బయట నుండి ఇద్దామని అనుకున్నాం. ఆ బయట నుండి ఇవ్వడానికి మనం యూరియా, మురియేట్ ఆఫ్ ఫాస్ఫేట్, డైఅమోనియం ఫాస్ఫేట్, ఇలాంటి డిఏపి, ఎంఓపి, యూరియా ఇలాంటి ఫర్టిలైజర్స్ అన్ని, కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని యూజ్ చేస్తున్నాం. కాకపోతే మనం ఏం చూస్తున్నామంటే ఇవి యూజ్ చేయడం వల్ల ఆ టైం బీయింగ్కి బాగానే ఉన్నా సరే ఇన్ ద ఫ్యూచర్ సాయిల్ ఫర్టిలిటీ ఈజ్ బీయింగ్ లాస్ట్. దానివల్ల ఏమవుద్ది, ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్స్ కావాలి నెక్స్ట్ టైం. ఈ లూప్లోకి మనం వెళ్ళిపోతున్నాము. అండ్ ఫర్దర్ సాయిల్ ప్రొడక్టివిటీ అనేది మొత్తానికే పోతుంది. అఫ్ కోర్స్ ద రీజన్ ఈజ్ యూరియాని చాలా ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఎన్పీకే రేషియో 4:2:1 ఉండాల్సింది 16.4:8:1గా అయిపోయింది అది. Even though there are many other factors, this is the one of the main factor to avoid chemical fertilizers. భూసారం అనేది తగ్గిపోతుంది. ఈ మార్నింగ్ అండి తెలుగు క్లాసులు TSPSC వాళ్ళకి చెప్పి నాకు ఇవి వస్తున్నాయి. Okay, soil fertility is getting reduced a lot because of using this chemical fertilizers. Even more bigger problem is that when we are using these fertilizers, agricultural runoff will be going and mixing with, see, we are using chemical fertilizers, rains, water and all, దీని అగ్రికల్చర్ రన్ ఆఫ్ అంటున్నాం కదా, దిస్ విల్ బీ గోయింగ్, ఆ వాటర్తో పాటు కెమికల్స్ విల్ బీ గోయింగ్ అండ్ దోస్ విల్ బీ మిక్సింగ్ విత్ లేక్స్. వాట్ విల్ బీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్? గుడ్, చెప్పండి. యూట్రోఫికేషన్ అనేది జరుగుతుంది. లేక్స్ విల్ బికమ్ కెమికల్స్, లేక్స్ మొత్తం కెమికల్స్ నిండిపోయి డీఆక్సిజనైజేషన్ అయిపోయి ఫిష్ కిల్ అయిపోయి యూట్రోఫికేషన్ దారి తీసి లేక్సే లేకుండా జరిగిపోద్ది. So just because of using chemical fertilizers, there are n number of problems. Even while spraying these chemical fertilizers, chemical pesticides, farmers are taking ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ మొత్తం అని ఇన్హేల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలోని గ్లైఫోసేట్ అనేది బ్యాన్ చేశారు బికాస్ మెనీ ఫార్మర్స్ హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ దట్. ఓకే, నౌ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వైజర్ టు షిఫ్ట్ టువర్డ్స్ న్యాచురల్ ఫార్మింగ్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే న్యాచురల్ ఫార్మింగ్ ఈల్డ్స్ ఆర్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ కెమికల్ ఫార్మింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూసామంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్తున్నప్పుడు further years yield is relatively reducing.
ఇయర్ ఆన్ ఇయర్ పెరగకుండా రిడ్యూస్ అవుతుంది. బికాజ్ ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీ డు నాట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ అసెస్మెంట్ యాజ్ ఆఫ్ నో. ఏదో మనం ట్రయల్ చేస్తున్నాం అంతే కదా. అండ్ విత్ కమింగ్ టు న్యాచురల్ ఫార్మింగ్ ఇష్యూ ఏంటి అని అంటే, ఈ న్యాచురల్ ఫార్మింగ్ అయినా మనకి బయో ఇన్పుట్స్ కావాలి కదా. ఇన్హరెంట్గా ఏం అనుకున్నారంటే న్యాచురల్ ఫార్మింగ్లోనే అందరికీ ఆవులు ఉంటాయి, విత్ దాట్ కౌస్ విల్ బి గెట్టింగ్ కౌ డంగ్ ఇవన్నీ ఉంటాయని అనుకుంటున్నారు. అందరి దగ్గర ఉండవు కదా. ఇన్ ఇండియా 86% ఆఫ్ ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. స్మాల్ అండ్ మార్జినల్ అంటే లెస్ దాన్ 2 hectares. Marginal అంటే less than 1 hectare. Okay, less than 2 hectares of the farmers are 86% of the farmers. How can we expect from them to shift to all this? Right. So there are n number of issues plaguing this natural farming also, but we want to support natural farming. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వచ్చే బెనిఫిట్స్ అన్నింటిని మనం వదులుకోలేము కాబట్టి పాలైన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ హ్యాడ్ స్టార్టెడ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ యాజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. స్పాన్సర్డ్ అంటే ఏమవుతుంది? 60-40 అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ ది స్కీమ్, ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్ ఏంటి అని అంటే, government want to create 15,000 clusters of natural farming areas in 15,000 gram panchayats. దీని ద్వారా 1 crore farmers దగ్గరికి వెళ్ళాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. 7.5 lakh hectares లోని గవర్నమెంట్ వాంట్స్ టు బిల్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ ది కమింగ్ 2 years. అంటే న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలని వాళ్ళు తీసుకున్న టార్గెట్ ఇది. నౌ ఇన్పుట్స్ కావాలి కదా, అందరి దగ్గర ఇన్పుట్స్ ఉండవు అన్నాం కదా. ఆ ఇన్పుట్స్ కోసం అంటూ గవర్నమెంట్ హ్యాడ్ క్రియేటెడ్ ఈస్ ప్లానింగ్ టు క్రియేట్ 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫార్మింగ్ ఈస్ గవర్నమెంట్ ఫార్మర్స్ డు నాట్ హ్యావ్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు కరెక్ట్గా సో చేయాలి, ఎలాంటి స్ప్రేస్ అన్ని యూస్ చేయాలి అని చెప్పి. టు సపోర్ట్ దెమ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కమింగ్ అప్ విత్ మోడల్ డిమాన్స్ట్రేషన్ ఫార్మ్స్. అంటే ఎలా చేయాలి అని చెప్పి ట్రైనింగ్. ఓకే, Krishi Vignan Kendras and all, awareness generation through Krishi Shaki, and government is also coming up with certification system. Certification system is very much important for organic or natural farming. Reason ఏంటి అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆర్గానిక్ నూడిల్స్, ఆర్గానిక్ పానీపూరి కూడా వస్తాయి. నౌ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ సమ్ సూపర్ మార్కెట్స్ అండ్ ఆల్, అక్కడ ఆర్గానిక్ ఉన్నది ఆర్గానిక్ అని మనం ఎలా నమ్మాలి? ఫేక్ లేబుల్స్ ఉండొచ్చు కదా. ఆర్గానిక్ టిఫిన్స్ అన్నీ యూట్యూబ్లో వస్తాయి కదా. నౌ ఏదో ఫామ్ ఉంటుంది ఇక్కడ, వారధి ఫామ్. ఓకే, నౌ ఈ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షుడ్ సర్టిఫై దెమ్. ఆల్రెడీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సర్టిఫై చేయడానికి దేర్ ఈజ్ జైవిక్ భారత్ లోగో, పర్పుల్ కలర్ లోగో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వెజ్ ఉంటే గ్రీన్ కలర్, నాన్ వెజ్ ఉంటే రెడ్ కలర్ కదా, అలానే ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి పర్పుల్ కలర్ లోగో ఉంటుంది. ఓకే, అండ్ జైవిక్ భారత్ లోగో అని చెప్పి ఒక టిక్ మార్క్ లాగా ఒక సింబల్ ఉంటుంది. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ నుండి వచ్చే ప్రొడక్ట్స్ అన్నింటికి కూడా సర్టిఫికేషన్ చేయాలని ఈ మిషన్ ద్వారా ఉంది. ఓకే, దట్ ఈస్ ద కేస్. అర్థమైందా న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో? వన్స్ రీడ్ దిస్ ఆర్టికల్ కంప్లీట్లీ. ఆర్గానిక్ ఫార్మింగ్కి దానికి డిఫరెన్స్. నెక్స్ట్, editorials last చూద్దాం. పేజ్ నెంబర్ 10, లాస్ట్ ఆర్టికల్, లెఫ్ట్ బాటమ్. Supreme Court strikes down provisions of Tribunal Reforms Act, tells government to set up a panel. See, this is also one of the major issue in the country. See, earlier we had discussed that there is a major problem of judicial pendency in our country. Judicial pendency ఎంత ఉంది? అరౌండ్ 5 crore కేసెస్ యాజ్ పర్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. హయ్యర్ జ్యుడిషియర్లో ఒక 50,000, హైకోర్టు ఇవన్నీ కలిపి ఒక 4.5 crores. సో ఓవరాల్ 5 crore కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి మనకి. నౌ టు సాల్వ్ దిస్ ఇష్యూ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అదర్ రెవెన్యూస్ లైక్ లోక్ అదాలత్ సజెస్ట్ చేయడము, గ్రామ్ న్యాయాలయస్. వన్ మోర్ బెటర్ మెకానిజం టు రిడ్యూస్ జ్యుడిషియల్ పెండెన్సీ ఈజ్ ట్రిబ్యునల్స్. నౌ వాట్ ఆర్ దీస్ ట్రిబ్యునల్స్? Tribunals they are also quasi-judicial bodies where along with the judicial members, experts, specialized field experts kuda indlo untaru. Now these tribunals nindi, these are formed under article 323A and 323B. 323A లో ఏం జరుగుతుంది?
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఫామ్ అవుతాయి. 323Bలోని అదర్ ట్రిబ్యునల్స్ ఫామ్ అవుతాయి. సే ట్యాక్స్ ట్రిబ్యునల్స్, ఎయిర్పోర్ట్ ట్రిబ్యునల్స్ అండ్ ఆల్, ఏవియేషన్ ట్రిబ్యునల్, డిఫరెంట్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రిబ్యునల్స్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫర్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్. 323Aలోని Parliament will be creating administrative tribunal at the national level, CAT, IAS officers andarki, and for the state governments also Parliament should only create state administrative tribunals. But ee 323B ద్వారా వచ్చే tribunals Parliament can also make, state legislature can also make. Okay, now why tribunals are better functioning bodies అని అంటే they are not governed by CRPC or CPC ఇవన్నీ, they are governed by principles of natural justice. అంటే ఆ జడ్జికి అది మంచి అనిపిస్తే మంచి, చెడు అనిపిస్తే చెడు. ఓకే, నౌ మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ ట్రిబ్యునల్స్ ఎక్కడ వచ్చిందని అంటే దిస్ ఈజ్ వైలేటింగ్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్. ట్రిబ్యునల్స్లో ఎవరుంటారు? ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఉంటారు. అది కాదు కదా కావాల్సింది. ఇండియా స్టాండ్స్ అపాన్ దిస్ సపరేషన్ ఆఫ్ పవర్స్. Separation of powers is a basic structure of the constitution as per Indira Gandhi versus Raj Narayan case, right? So separation of powers కి ఇది ఎఫెక్ట్ చేస్తున్నట్టు, అంటే జ్యుడిషియరీ కూడా ఎగ్జిక్యూటివ్ చేతిలోకి తీసుకున్నట్టు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అపీల్ ఫ్రమ్ ద ట్రిబ్యునల్ అగైన్ విల్ బి గోయింగ్ టు హైకోర్ట్ దెన్ టు సుప్రీం కోర్ట్. ఒక అడిషనల్ లేయర్ని మనం క్రియేట్ చేసినట్టు తప్ప ఇంకేం ఉపయోగం లేదు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ గుడ్ వర్క్ దే హ్యావ్ డన్. ప్రతిదీ అపీల్కి వెళ్తామని మనం అనలేము, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ గోయింగ్ ఫర్ అపీల్. దెన్ దెర్ ఈస్ ఆఫ్ నో యూస్ కదా, దట్ ఈస్ అన్ ఇష్యూ. నౌ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే executive is supporting tribunals obviously because they will be having higher say. Judiciary is telling no to tribunals. ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. Now what government had done, government had brought an ordinance in 2020, ట్రిబ్యునల్స్ అపాయింట్మెంట్ ఆర్డినెన్స్ అని ఒకటి తీసుకుని వచ్చి అపాయింట్మెంట్ మొత్తం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంచుకుంది. అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ మీకు తెలిసి ఉండొచ్చు. సేమ్ ఎలా అయితే జడ్జెస్ అపాయింట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఓవర్హోల్డ్ తీసుకున్నారో సేమ్ దే హ్యాడ్ డన్ విత్ రెస్పెక్ట్ టు ట్రిబ్యునల్స్. అర్లియర్ ఎలా ఉండేదంటే చీఫ్ జస్టిస్ యూస్ టు అపాయింట్. విత్ దిస్ ట్రిబ్యునల్స్ ఆర్డినెన్స్ ఎగ్జిక్యూటివ్ హ్యాడ్ టేకెన్ హ్యాండ్. సుప్రీంకోర్టు ఏం చేసింది, దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది ఇన్ 2021. గవర్నమెంట్ ఊరుకోదు కదా, కోపం వస్తుంది కదా. వాట్ దే హ్యాడ్ డన్, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సపోర్ట్ చేస్తూ దే హ్యాడ్ కమ్ అప్ విత్ వన్ యాక్ట్ కాల్డ్ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ 2021. ఇప్పుడు దీన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. బేసికల్లీ కొట్టేసి ఏం చెప్పిందనంటే విత్ ఇన్ 4 months అపాయింట్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్. ఇలాంటి యాక్ట్ ఇవన్నీ వద్దు, మేము చూసుకుంటాము, క్రియేట్ వన్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అని చెప్పింది. ఓకే, నా ఎందుకు కొట్టేసింది? ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ కూడా కొట్టేసింది. ఎందుకు కొట్టుండొచ్చు? ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది అపాయింట్మెంట్, రిమూవల్, ట్రాన్స్ఫర్, ఎవ్రీథింగ్. That's why they had struck down. For example, see, as I mentioned earlier, Supreme Court had struck down this ordinance, Tribunal Reforms, Rationalization and Conditions of Service Ordinance. దీనికి వ్యతిరేకంగా government had created this Tribunals Reforms Act 2021. ఈ యాక్ట్, ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ ఇది మెయిన్గా ఏం చేసిందంటే దిస్ హ్యాస్ అబాలిష్డ్, అప్పుడు వరకు దేర్ ఆర్ మల్టిపుల్ అపీలేట్ ట్రిబ్యునల్స్, మొత్తం అన్నిటిని స్ట్రీమ్లైన్ చేసింది ఈ యాక్ట్. యాక్ట్లో ఉండే ప్రొవిజన్స్ మనం డిస్కస్ చేస్తాం. దట్ యాక్ట్ హ్యాస్ బీన్ నలిఫైడ్ నౌ. వెరీ ఇంపార్టెంట్. ఇయర్ 2025 మెయిన్స్లో డైరెక్ట్గా దీని మీద క్వశ్చన్ వచ్చింది, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ 2021లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఓకే, now as part of this tribunals, again I am telling these are the provisions of the original act which has been struck down. సో ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్లోనే ఏముండేదంటే సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఉండేది. దోస్ యూస్ టు అపాయింట్ ది చైర్మన్ అండ్ ద మెంబర్స్. దే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ది చైర్మన్. అక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏదైనా మెజారిటీ డెసిషన్స్ జరుగుతాయి కదా, దేర్ ఆర్ 2 secretaries నామినేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ గ్రేటర్ రోల్. నాన్ ఓటింగ్ మెంబర్స్ కూడా యూనియన్ మినిస్టర్ నిండే ఉన్నారు. దట్ ఈస్ అన్ ఇష్యూ ఈవెన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. ఈ కండిషన్స్, టెన్యూర్ మొత్తం అంతా కూడా పార్లమెంట్ పెట్టడం అనేది వీళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు చీఫ్ జస్టిస్కి ఇన్ని ఉండాలి అని చెప్పి ఎవరు డిసైడ్ చేశారు? కాన్స్టిట్యూషన్ చేసింది. బట్ వీటన్నిటిని పార్లమెంట్ బేసికలీ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. అది వాళ్ళకి నచ్చలేదు. అండ్ ఆల్సో రిమూవల్ విల్ బి డన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో సైటింగ్ ఆల్ దీస్ థింగ్స్, సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ దట్.
ఇది చేసేసి ఏం చెప్పిందనంటే వితిన్ 4 months ఫార్మ్ దిస్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్. ఓకే, బేసికల్లీ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని కాపాడడానికి, సపరేషన్ ఆఫ్ పవర్స్ని కాపాడడానికి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ తాలిబాన్ ఇండస్ట్రీ మినిస్టర్, సెంటర్ ఆర్టికల్, సేమ్ బిల్. Taliban industry minister begins India visit to boost ties, cut reliance on Pakistan. See, earlier maybe some 15 days back we had discussed that Taliban foreign minister Muttaqi had reached India. We had discussions with him. Now normalize chestunam mana relations ni. Taliban industry minister kuda vastunaru. So we want to boost relations with Afghanistan. Of course this is good for us, and along with that దీని వల్ల the reason is that relations between Pakistan and Afghanistan are becoming worse. They want to come towards us. Obviously we are supporting them. Chabar port, ఈ wheat exports మొత్తం అంతా కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయడానికి చేస్తున్నాం కదా. This is somewhat bright spot for us, but we have to take the decisions in a calculated manner. Complete negotiations అంతా చేయకుండా. Okay, next page number 12. ఈ డేటా ప్రొటెక్షన్ రూల్స్ మనం సాటర్డే డిస్కస్ చేద్దాం. ఎనీవే, సెంటర్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ అలౌస్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ టు టేక్ ప్రొయాక్టివ్ మెజర్స్ టు కర్బ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్. See, Supreme Court allows Commission for Air Quality Management to take proactive measures to curb Delhi air pollution. See, maybe some 1 month or 2 months back I had discussed about Delhi air pollution and all. Now, ee Delhi air pollution ke manam discuss chesinappudu what we told earlier, Delhi air pollution used to be governed by Supreme Court created authority called Environmental Pollution Control Authority. Executive kaadu, legislature kaadu, Supreme Court ఒక బాడీని క్రియేట్ చేసింది. ఓకే, దే యూస్ టు ఇంప్లిమెంట్ గ్రాప్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. అంటే పొల్యూషన్ ఎక్కువైపోతే ఏం చేయాలి అని చెప్పి గ్రేడెడ్ మేనర్లో, పొల్యూషన్ పెరిగింది అనుకోండి ఆడ్ ఈవెన్ రూల్ తీసుకొని రావడం, ఇంకా పెరిగితే ఇండస్ట్రీస్ క్లోజ్ చేయడం, ఇంకా పెరిగితే వెహికల్స్ని అలా చేయడం, స్కూల్స్ హాలిడేస్ ఇవ్వడం, ఇవన్నీ. నౌ గవర్నమెంట్ హ్యాడ్ డన్, ఆబ్వియస్గా ఎగ్జిక్యూటివ్ పని చేయాలి, జ్యుడిషియరీ దాన్ని పని చేయాలి. సో అందుకని చెప్పి గవర్నమెంట్ హ్యాడ్ క్రియేటెడ్ యాజ్ స్టాట్యూటరీ బాడీ కాల్డ్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ త్రూ CAQM Act 2021. నౌ దిస్ ఈస్ ది అథారిటీ టు ఇంప్లిమెంట్ దిస్ గ్రాప్. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ బాడీకి టేక్ ప్రొయాక్టివ్ మెజర్ సచ్ దట్ పొల్యూషన్ వోంట్ బీ గోయింగ్ ఫర్దర్ హై అని చెప్తుంది అంతే. రిమెంబర్, CAQM ఈజ్ ఓన్లీ ఫర్ ది NCR రీజన్, నేషనల్ క్యాపిటల్ రీజన్ మాత్రమే, ఇండియా మొత్తానికి కాదు. For different states we already have state pollution control boards and all. And one thing you need to remember, ఈ CAQM Act ద్వారా ఇంకొకటి ఏం జరిగిందంటే NCR రీజన్లోని నాట్ ఓన్లీ ఢిల్లీ, ఈ హర్యానాలోని ఫరీదాబాద్ రీజన్స్, గుర్గావ్ రీజన్, నెక్స్ట్ ఈ నోయిడా రీజన్ ఫ్రమ్ UP అండ్ ఆల్ కూడా ఉంటాయి. సో వాళ్ళ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా ఇదే సూపర్సీడ్ చేస్తుంది. దిస్ CAQM హ్యాస్ అథారిటీ ఓవర్ దీస్, ఈ సైడ్లో ఉండే స్టేట్స్ మొత్తానికి పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ కూడా ఇది సజెస్ట్ చేయొచ్చు. బికాస్ పంజాబ్ హర్యానాలోని స్టబుల్ బర్నింగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది కదా, సో ఇట్ షుడ్ హ్యావ్ పవర్స్ ఓవర్ దెమ్ ఆల్సో. దట్స్ వై. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ తర్వాత చూద్దాం. See page number 13, last article. Insurers bet on rural via Bima Gram API. See, insurance penetration in our country is very much less. Insurance penetration, insurance density అనేది రిలేటివ్గా ఇండియాలో చాలా తక్కువ. మీకు తెలిసిన చాలామంది ఇక్కడ ఇన్సూరెన్స్ లేకపోయి ఉండొచ్చు ఫ్యామిలీస్లో, కానీ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్, రైట్. నౌ దీన్ని రూరల్ ఏరియాస్లోనే అండ్ ఇంకొంచెం ముందు తీసుకెళ్ళడానికి IRDAI హ్యాడ్ లాంచ్డ్ అన్ యాప్ కాల్డ్ Bima Gram. Now what is this IRDAI? You might have seen it. See how NABARD is there for regulating RRBs and all, RBI for the banks, NBFCs and all. IRDAI will be regulating insurance companies in our country, be it life insurance or general insurance.
నౌ ఈ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇంకొంచెం బెటర్ చేయడానికి ఇట్ హ్యాడ్ క్రియేటెడ్ అన్ యాప్ కాల్డ్ బీమాగ్రామ్. ఓకే, పేజ్ నెంబర్ 12 itself. ISRO tests bootstrap mode start on CE20 cryogenic engine. See, if you remember, I had earlier discussed about cryogenic engine. క్రయోజెనిక్ ఇంజిన్ ఆఫ్ ఇండియా అని CE20 అని అంటారు. దాని టెస్టింగ్ జరిగింది. LVM-3లోని ఈ మనం ఫర్దర్ ఇప్పుడు చంద్రయాన్లో కానీ మిగతా ఆదిత్య కానీ యూస్ చేస్తున్న GSLV Mark 3, దాన్ని LVM-3 అని ఏదైతే అంటున్నామో దాంట్లోని థర్డ్ స్టేజ్ అండ్ హైయర్ స్టేజ్ ఈజ్ క్రయోజెనిక్ స్టేజ్. దాంట్లో ఉండే CE20 ఇంజిన్ని మనము యూస్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో మీకు క్లియర్ అవుతుందండి అది. ఎడిటోరియల్స్. See, this first editorial we had discussed yesterday, environmental clearance గురించి. బ్రేకింగ్ ద రూల్స్, పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ మస్ట్ రిమైన్ ది ఎక్సెప్షన్ నాట్ ద రూల్. నేను మనం డిస్కస్ చేసాం కదా, వన్ శక్తి ఫౌండేషన్ కేసుని సుప్రీంకోర్టు కొట్టేసిందని, దాని గురించి కిందది ఇండియాకి సంబంధం లేదు. దిస్ లాస్ట్ ఆర్టికల్ హియర్, రీడిఫైనింగ్ ది నెరేటివ్ ఆఫ్ TB ఎరాడికేషన్ వరల్డ్ వైడ్, పొల్యూటెడ్ గ్రౌండ్ వాటర్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఎనీవే, ఇందులో నేను యాక్చువల్లీ మనం సాటర్డే క్లాస్లోనే ఎవరైతే వచ్చారో ఐ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ట్యూబర్క్యులాసిస్. వాట్ ఈస్ ట్యూబర్క్యులాసిస్? ట్యూబర్క్యులాసిస్ అనేది ఏం డిసీజ్? బ్యాక్టీరియా, వైరసా? ఫౌండ్ బై విచ్ బ్యాక్టీరియా? Mycobacterium tuberculosis, right? Now, how India had handled that global tuberculosis report World Bank ichinde. So I had added that in this also. Once go through that. India national TB elimination strategy ane తీసుకొని వచ్చింది, నిక్షయ్ అనే స్ట్రాటజీ తీసుకొని వచ్చింది అండ్ ఆల్. గ్రౌండ్ వాటర్ తర్వాత చూద్దాం.